Hello guys, welcome back to my channel. So after a long time, I think 1 year అయిపోయింది అనుకుంటా. 1 year or 9 months ఏమవుతుంది వ్లాగ్ చేయక. సో ఈరోజు స్టార్ట్ చేశాను. ఈరోజు రైడ్ ఎక్కడికంటే ఊటీ వెళ్తున్నాను. సో నేను దాదాపు 298 కిలోమీటర్స్ వచ్చిన ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే వర్షం ఉన్నందుకు నేను వ్లాగ్ చేయలేదు ఎక్కువ. సో ఇక్కడ అనంతపూర్ దాటిన తర్వాత ఇక్కడ రాఘవేంద్ర టిఫిన్స్ అని ఇక్కడ ఆపి టిఫిన్ చేసి తర్వాత ఇక్కడ వర్షం లేకపోతే అంతా సెట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ గోప్రో స్టార్ట్ చేసిన. అయితే ఇందాక నేను నోటీస్ చేసింది ఏంటంటే కెమెరాకి ఉన్న ఈ ఎంసీల్ మౌంట్ ఇరిగిపోయింది. ఈ కెమెరా ఉన్నంతసేపు ఉంటుంది, లేదంటే లేదు. ఈ ఎంసీల్ ఉన్నంత వరకు అయితే కెమెరా ఉంటుంది. ఈ ఎంసీల్ పోయిందంటే ఇక మళ్ళా కొత్తది కొని వేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో లెట్స్ గో, వెళ్దాం ఇక. ఈరోజు మన రైడ్లో ఇది 6th టోల్గేట్ అనుకుంటా. మర్రూరు టోల్ ప్లాజా. యాక్చువల్గా ఈ ట్రిప్ వచ్చేసి సోలోనే వెళ్తున్నా. సోలో ఎందుకంటే ఈ బైక్ తీసుకున్నప్పటి నుంచి సోలో ఎప్పుడు లాంగ్ ట్రిప్ వేయలేదు నేను ఒక్కడిని. సో సోలో ట్రిప్ వేయాలని ఉంది కానీ ఏ ప్లేస్ అనేది అంత క్లారిటీ లేదు. సో నేను 2 days బ్యాక్ ఊటీ వెళ్దామని ఫిక్స్ అయినా. సో ఈరోజు నేను సోలోగా ఈ బైక్ మీద నేను ఊటీ వెళ్తున్నా. అది కూడా ఇంకా నా రూట్ వచ్చేసి కరెక్ట్ మా ఇంటి దగ్గర నుంచి అయితే కర్నూలు, అనంతపూర్, బెంగళూరు టు మైసూర్ టు ఊటీ. ఇది నా రూట్ ప్లాను. నేను కంప్లీట్గా గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్తున్నా. సో ఆల్రెడీ ఈ రోడ్లో మేము ఇంతకుముందు వచ్చినాం కాబట్టి నాకు రోడ్ కొంచెం ఐడియా ఉంది. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఊటీ వెళ్ళిన, అంటే మా 10th క్లాస్ ఫ్రెండ్స్తో కలిసి మొత్తం టోటల్ 5 members కార్లో వెళ్ళినట్టు. అప్పుడు అది అంత జర్నీ అంత బాగా అనిపించలేదు. సో అప్పుడు మేము వెళ్ళిన ప్లేసెస్ వచ్చేసి మన బెంగళూరు కన్నా ముందు ఉన్న నంది హిల్స్ ఒకటి, ఊటీ ఒకటి, ఇంకా ఊటీ తర్వాత కోజికోడే ఒకటి. ఈ 3 ప్లేసెస్ కవర్ చేసినాం కానీ ఈ 4 daysలో ఇవి కవర్ అవ్వలేదు. ఎందుకంటే మొత్తం కంటిన్యూస్గా జర్నీ ఉంది ఆ కార్లో వెళ్ళినప్పటి నుంచి. సో నాకు అంత ఫీల్ రాలేదు ఊటీ వెళ్ళి వచ్చినాం అన్నట్టు. సో నాకు ఎందుకైనా మంచిది ఈ 4 days మనకు హాలిడేస్ ఉన్నాయి కదా. సో నేను ఒకసారి ఊటీ వెళ్ళేసి వద్దామని ఓన్లీ వన్ ప్లేస్ మాత్రమే నేను పోయి వస్తా. ఫైనల్లీ కియా ఫ్యాక్టరీకి అయితే వచ్చినాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చాలా పెద్ద ఉంది, ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉంది.
యా ఇప్పుడు మనం ఐ థింక్ కర్ణాటక బార్డర్ ఎంటర్ అయినాం. సో కర్ణాటక బార్డర్ ఎంటర్ అయినాక నాకు ఫస్ట్ టోల్ గేట్ ఇదే వచ్చింది. అక్కడేమో ఎవరు సో వీఆర్ ఇన్ కర్ణాటక రైట్ నౌ. చైన్ స్ప్రే కొట్టలేదు చైన్కి, అది టక 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 నాయిస్ వస్తుంది. బెంగళూరులో ఇక్కడ ఆటోమొబైల్ షాప్లో చైన్ స్ప్రే తీసుకోవాలి, ఇంకా చైన్ లూప్ చేసుకొని వెళ్ళాలి మళ్ళీ మైసూర్కి. అసలు యాక్చువల్గా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో నాకేం ఐడియా లేదు. నేను జస్ట్ వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నా అంతే. ఎస్ ఇందాక నేను ఇక్కడనే చైన్ స్ప్రే తీసుకున్నాను, చైన్ స్ప్రే కొట్టేశాను. ఇప్పుడు స్మూత్ అయిపోయింది బైక్. నెక్స్ట్ అలాగే కొంచెం క్యాష్ కూడా తీసుకున్నా, క్యాష్ అవసరం ఉండే. ఇంకా అంతే 12 అవుతుంది ఇక్కడనే. ఇంకా బెంగళూరుకి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్. ముందు నుంచి కొంచెం ముందుకెళ్ళాక సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ నుంచి మనం రైట్కి మళ్ళాలి. టైం 1:31 అవుతుంది. అంటే మార్నింగ్ నేను 5కి బయలుదేరిన, 12కి బెంగళూరులో ఉన్నా. 12-12:30కి ఆ టైంలో బెంగళూరులో ఉన్నా. ఇప్పుడు మూవ్ అవుతుంది ట్రాఫిక్. మైసూర్ రోడ్ ఎగ్జిట్కి 45 రూపీస్ తీసుకున్నాను. ఎస్ అయ్యయ్యో వెనకాల క్యూ ఉంది, అందుకే బైక్ దొబ్బేస్తున్నా.